హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది షాడో జీరోకే వీడియో. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం కై దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కైలో ఎలికలు పైరుని అన్నట్టు కొట్టేస్తున్నాయి. ఐటీకి ముందు పెట్టడానికి కైలోకి నేను మా బాబాయ్ వెళ్తున్నాం. ముందుగా మనం బియ్యం తీసుకోవాలి. ఆ రేషన్ బియ్యం కావచ్చు, మనకి ఏమైనా ఏ అవైలబిలిటీలో ఉంటాయి. తర్వాత గ్లౌజులు వేసుకొని నీట్గా ఆ పౌడర్ని నీట్గా కలుపుకోవాలి. కుదిరితే కొంచెం మంచి నూనె, అదే దీపం పెడతారు కదా, ఆ నూనె కూడా వేసుకోండి. ఎందుకంటే ఆ స్మెల్కి కొంచెం అట్రాక్ట్ అయ్యి ఈ ఎలుకలు అనేటివి బాగా తింటాయి అన్నమాట. తిని అప్పుడు చచ్చిపోతాయి. నీట్గా కలుపుకోవాలి. ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు, మరీ నల్లగా ఉంటే ఆ పౌడర్ కానీ పౌడర్ ఎక్కువైపోయినా సరే ఆ పౌడర్ స్మెల్కి అనేటివి అవి తినవన్నమాట. కొంచెంగా లైట్గా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే కలుపుకోవాలి. మనకి ఎంతైతే సరిపోద్దో, ఎన్ని బియ్యం వేస్తున్నామో దానికి తగ్గట్టు కలుపుకోవాలి. మేమైతే 1.5 kg వేస్తున్నాము 1 acreకే. అక్కడక్కడ పెట్టుకోవాలన్నమాట ఆ గిన్నెల మీద. నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుపుకోవాలి. చూడండి ఎలా కలిపాక ఎలా వచ్చాయో అలా కలుపుకొని చుట్టూలా గెనుము ఉంటుంది కదా, ఆ గెనుము చుట్టూలా అక్కడక్కడ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. నేను మా బాబాయ్ వెళ్ళి పెట్టేసి వచ్చాను అనమాట. చూడండి అసలు ఎంత గ్రీనరీ. అసలు కొన్ని పైర్లు అయితే పండిపోయి, కొన్ని ఇప్పుడే ఎన్నుకొస్తా ఉన్నాయి. అంటే ఆ పొట్ట స్టేజ్ అంటారు కదా, అక్కడ గింజ తయారయ్యేదానికి ఏర్పడతా ఉందన్నమాట. చాలా బాగుంటాయి అగ్రికల్చర్ ఫీల్డ్స్. అలాగే మీరు కూడాను ఈసారి మీ పొలంలో ఏం వేసారో కామెంట్ చేయండి. మేమైతే మొత్తం ప్యాడీయే వేసాము, అదే రైస్ వేసాం, వరి పంట వేసాము. గినం చుట్టూ పెట్టేసుకున్నామంటే అవి తింటాయి అన్నమాట. మేమైతే ఇది సెకండ్ టైం పెడుతున్నాము. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అంతగా చచ్చిపోలేదన్నమాట. సెకండ్ టైం కూడా పెట్టుకుంటున్నాం. చూసారా మా బాబాయ్ ఎలా పెడుతున్నారు. కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టేసినా కూడా అవి తినవు కదా, మొత్తం పొలం మొత్తం పెట్టాలి కాబట్టి అక్కడక్కడ నీట్గా పెట్టుకోవాలన్నమాట. అలాగే మేము ఈవినింగ్ వెళ్ళాము. క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉంది. అసలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. కానీ అలాగే చూడండి, పైరైతే చాలా ఇప్పుడిప్పుడే చాలా ఉన్నాయి. కొంతమంది ముందుగా నాటేసిన వాళ్ళు అనేటివి కోతకు వచ్చేసాయి. మేము లేటుగా నాటాం కాబట్టి మా ఇప్పుడే ఎన్ను స్టేజ్కి ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. నేను 1 to 5th చదువుకున్న స్కూల్ ఇది మా ఊర్లో. ఇప్పుడు రేషన్ బియ్యంకి వేయడానికి యూస్